సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులకి నమస్సమాంజలి. పార్ట్ 2 సినిమా మీకు అందరికీ తెలిసిందే, ఆగస్టు 14న రిలీజ్ అవుతుంది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలోకి ప్రవేశించి 25 సంవత్సరాలు పూర్తయింది. సో సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 25 సంవత్సరాల పైన అంటే ఒక విధంగా చెప్పాలి సుదీర్ఘ పయనమే. అసలు అతను బాలనటుడుగానే సినిమా రంగంలోకి వచ్చాడు. సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో ఆ రోజు బ్రహ్మశ్రీ విశ్వామిత్ర సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఆ సినిమాలో భరతుడి కింద జూనియర్ ఎన్టీఆర్ నటించడం జరిగింది. ఆ సినిమా పెద్ద ఎవరు పట్టించుకోవాలి. అప్పుడు నిజంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ పాత్ర వేషం అనే ఒక టాక్ వచ్చిందే తప్ప దాన్ని సీరియస్గా ప్రజలు ఎవరు కూడా తీసుకోవాలి. కానీ తర్వాత ఎంఎస్ రెడ్డి అని ఒక ప్రముఖ నిర్మాత, మల్లెమాల అని కూడా అంటారు, ఆయన బాలరామాయణం అని చెప్పి సినిమా తీశారు. బాలరామాయణంలో ఎన్టీ రామారావు రాముడిగా వేసినటువంటి క్యారెక్టర్ని జూనియర్ ఎన్టీఆర్ కూడా రాముడిగా వేశారు, బాలరాముడిగా. ఫస్ట్ టైం ఒక విధంగా మేకప్ చేసింది కూడా మాధవరావు గారు, దానికి ఆయన మేకప్ చీఫ్గా పనిచేశారు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామందికి నచ్చింది. ఎన్టీ రామారావు, సీనియర్ ఎన్టీ రామారావు ఒక రాముడికి ఎలా నటించారో అంత గొప్పగా నటించారంటే ఒక పేరైతే వచ్చింది. ఆ పేరు చాలు. నిజంగా చెప్పాలంటే ఆ రోజు ఇంత వారసులు అవుతారని కూడా ఎవరు అనుకోలే. ఎందుకంటే హరికృష్ణ తనయుడు, హరికృష్ణకి అప్పటికి ఈ పాలిటిక్స్లోకి అడుగుపెట్టున్నాడు. ఆయన సినిమా రంగం మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలే. ఎన్టీ రామారావుకి వారసుగా బాలకృష్ణ వచ్చాడే తప్ప హరికృష్ణ రాలేదు. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళ వారసులు మళ్ళీ ఒక హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలంటే సినిమా రంగంలో చాలా కష్టం. పెద్ద టాలెంట్ చూపిస్తే కానీ అవరు. సో ఇటువంటి తరుణంలో ఎంఎస్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ని పెట్టి ఒక సినిమా తీద్దామని చెప్పి అనుకున్నారు. దానికి కథ కూడా రెడీ చేసుకున్నారు. యాక్చువల్గా ఆ సినిమాకి సంబంధించిన సబ్జెక్ట్ డిస్కస్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ని పిలిపించారు ఎంఎస్ రెడ్డి. ఎంఎస్ రెడ్డికి లోపల ఇంకెవరో విఐపీలు వచ్చారు, మాట్లాడుతున్నారు. దాదాపు ఒక 2 గంటల పాటు వెయిట్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్కి చికాకు వచ్చింది. ఏంటి నేను ఇంతసేపు వెయిట్ చేయడం అని వెళ్ళిపోయాడు. ఈ మాటలు నేను చెప్పింది కదండి, మల్లెమాల, అదే ఎంఎస్ రెడ్డి గారు రాసినట్టు తన జీవిత చరిత్ర పుస్తకం. ఆ రోజుల్లో అది ఒక జర్నలిస్ట్గా నాకు వచ్చింది. ఇది ఎప్పుడు మాట 2010 ఆ ప్రాంతాల్లో. కానీ ఆ తర్వాత కాలంలో ఏమైందంటే ఆ పుస్తకాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఇప్పుడు మీకు ఆన్లైన్లో చూడొచ్చు. ఆ విధంగా ఎంఎస్ రెడ్డి నుంచి బయటకు వచ్చినటువంటి అతను ఒక మంచి ప్రొడ్యూసర్ గురించి హరికృష్ణ కూడా వెతకడం ప్రారంభించారు. ఆ రోజుల్లో ఉషా కిరణ్ మూవీస్ చాలా మంచి స్పీడ్గా సినిమాలు తీస్తున్నారు. సో హరికృష్ణ వెళ్ళి రామోజీరావు గారిని కలిసి మా అబ్బాయిని హీరోగా మీరే ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి అడగటంతో హరికృష్ణ మాట కాదనలేక ఆయన నేను చూడాలనేటువంటి సినిమాలో హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చాలా బుద్ధిగా ఉన్నాడు. పైగా పర్ఫార్మెన్స్ కనుక చూసుకుంటే కొంచెం మైల్డ్గా ఉంది ఆ సినిమాలో. చాలామంది అనుకున్న మాట ఏంటంటే ఇతను సినిమా రంగంలోకి ఎదగలడా, ఇతను యాక్షన్ మూవీస్ చేయగలడా, కామెడీ చేయగలడా, లేకపోతే రొమాంటిక్ సన్నివేశాలు చేయగలడా, ఏమి చేయలేడు కదా, ఇతను ఎలా పైకి వస్తాడని చెప్పి ఆ రోజు అనుకున్నమాట వాస్తవం. నేను కూడా అదే అనుకున్నాను. కానీ వాళ్ళ అంచనాలని తలకిందులు చేస్తూ రిలీజ్ అయినటువంటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1. స్టూడెంట్ నెంబర్ 1 కూడా ఎలా వచ్చిందంటే హరికృష్ణ రాఘవేంద్రాన్ని రిక్వెస్ట్ చేయడంతో ఆ రోజు ఆ సినిమాని తీయడం జరిగింది. రాజమౌళి కూడా అది ఫస్ట్ పిక్చర్. జూనియర్ ఎన్టీఆర్ని తన నటనా కౌశలవాన్ని వెలికి తీసినటువంటి ఘనత అయితే రాజమౌళికే దక్కుతుంది. స్టూడెంట్ నెంబర్ 1 అసలు జూనియర్ ఎన్టీఆర్లో ఫెరోషియస్నెస్, అలాగే అతను ఉన్నటువంటి ఫైట్ సన్నివేశాలు, అతను చూపించేటువంటి చొరవ, డేరింగ్నెస్ అన్నీ కూడా ఈ సినిమాలో కనిపించి పర్వాలేదు ఇతను బాగా చేయగలడు అని చెప్పి అనుకున్నాం. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి ఆది కనుక చూస్తే అతని నటన ఎక్కడికో వెళ్ళిపోయింది, పరాకాష్ఠకి చేరింది. ఇంకా ఆ సినిమా అతనికి బంపర్ హిట్. ఆదితో ఎస్టాబ్లిష్ అయిపోయింది ఏంటంటే ఫ్యాక్షన్ సినిమాలకి ఇంకా కేర్ ఆఫ్ అడ్రస్ జూనియర్ ఎన్టీఆర్. అంతవరకు బాలకృష్ణకి ధీటుగా కూడా ఇతను చేయగలడని చెప్పి ఒక టాక్ అయితే వచ్చింది. ఇది వాస్తవం. తర్వాత రాజమౌళి డైరెక్షన్లోనే వచ్చినటువంటి సింహాద్రి అతన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది, ఒక స్టార్ని చేసేసింది. దాంతో ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఎస్టాబ్లిష్ అయిపోయాడు అన్నటువంటి టాక్ వచ్చింది, అభిమానులు ఏర్పడ్డారు. ఆ విధంగా అతని ఫ్యాన్ బేస్ పెరుగుతూ వచ్చినప్పుడు వెంటనే ఆ రోజు ఆంధ్రవాల అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది. ఆ ఆంధ్రవాల సినిమా ఆడియో ఫంక్షన్కి 15 లక్షల మంది అటెండ్ అయ్యారు. 15 లక్షల మంది అంటే మాటలు కాదు.
కాకపోతే ఆ సినిమా ఆశించినంత విజయం సాధించరా. ఆంధ్ర వాళ్ళ తర్వాత వచ్చిన సినిమాలు కూడా ఆశించినంత విజయం సాధించకపోయేటప్పటికీ చాలా మందికి మళ్ళీ డౌట్ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ సక్సెస్ బాటలోకి వెళ్ళగలడా, ఏదో అడపాదడప హిట్లే వచ్చాయి కానీ నిలబడేటువంటి స్థాయిలో ఉన్నాయా అంటే లేవా అన్న పరిస్థితి నుంచి అతను మళ్ళీ ఒక పైకి లేపింది, పైకి తీసుకొచ్చింది కూడా యమదొంగ. అంతవరకు జూనియర్ ఎన్టీఆర్ అనేప్పటికీ బుద్దుగా లావుగా ఇలాగా ఊహించుకొని హైట్ కూడా పెద్ద లేకపోవడంతో అదొక మైనస్ పాయింట్ కింద ఆ రోజు పరిగణించారు. కానీ యమదొంగకు వచ్చేటప్పటికి అతను నాజుగ్గా తయారై అప్పటికీ కూడా చాలా సన్నగా ఉన్నా కూడా ఎంతో స్పీడ్గా ఈజీగా చేస్తూ చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి భరతనాట్యం అక్కడికి వచ్చి ఏ స్పీడ్ డ్యాన్స్ మూమెంట్స్ అయినా బ్రహ్మాండంగా చేయగలడు. అలాగే తాతగారిలాగా డైలాగులు బాగా చెప్పగలడు. తర్వాత ఎక్స్ప్రెషన్స్ ఫేషియల్లో బాగా ఇవ్వగలడు. అలాగే లాంగ్వేజెస్ మీద మంచి కమాండ్ ఉంది. తెలుగు చాలా చక్కగా మాట్లాడగలడు. ఇవన్నీ ఎప్పుడైతే ప్లస్ పాయింట్స్ వచ్చాయో ఒక విధంగా చూసుకుంటే ఒక స్టార్గా ఎదిగాడు. ఫ్లాపులు ఎదుర్కొన్నాడు, సూపర్ డూపర్ హిట్స్ ఎదుర్కొన్నాడు. కానీ ఎక్కడా కూడా తడబాటు అనేది పడలా. సినిమా రంగంలో ఇతను ఫేడ్ అవుట్ అయిపోతాడు అనేటువంటి పరిస్థితి ఎప్పుడు తెచ్చుకోవాలా. నేను చెప్పినటువంటి ఆంధ్ర వాళ్ళ టైంలోనే ఆ పరిస్థితి కొంతవరకు వచ్చింది. కరెక్ట్గా అదే టైంలో 2009 సంవత్సరం ఎలక్షన్స్ తెలుగుదేశం పార్టీకి గడ్డు పరిస్థితి. ఓ పక్కనేమో ప్రజారాజ్యం, ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బలంగా ఉంది, అధికారంలో ఉంది. మరో పక్కన చూసుకుంటే ఆ రోజు చావో రేవో అది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి. ఒక స్టార్ క్యాంపెయినర్ కావాలి. అప్పటికి లోకేష్ ఇంకా పూర్తి స్థాయిలోకి అందుబాటులోకి రాలేదు. అటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా విజృంభించాడు, మంచి ప్రచారం చేశాడు. అతను ఏవైతే స్పీచెస్ ఇచ్చాడో ఆ రోజు చాలామంది వాటిని ఆకట్టుకుని అలరించాయి. ఒక మంచి స్టార్ క్యాంపెయినర్ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి దొరికింది అనుకున్న తరుణంలో అతనికి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్తో రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఎలక్షన్స్ అయిపోయాయి. కానీ తర్వాత మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తాడా అంటే రాలా, దూరం జరిగాడు. అలాగే తెలుగుదేశం పార్టీకి కూడా కొంత పెడమోహంగా ఉన్నాడు. ముఖ్యంగా కనుక చూసుకుంటే కొడాలి నాని అతనితో సినిమాలు తీశాడు. అదుర్స్ అనే సినిమా కూడా అతను వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. అదుర్స్లో కూడా తన కామెడీ స్టైల్ అంతా కూడా చూపించాడు. ఒక డిఫరెంట్ స్టైల్ని పండించాడు జూనియర్ ఎన్టీఆర్. కాకపోతే తెలుగుదేశం పార్టీలో కొడాలి నానికి టికెట్ తెప్పించింది కూడా ఒక విధంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ఏ. తర్వాత కాలంలో అధికారంలో లేనప్పుడు తన విధేయత మార్చుకుని వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత తెలుగుదేశం పార్టీతో విభేదాలు అనేది పెరిగాయి. ఆ విభేదాలు తారాస్థాయికి చేరాయి. అది ఎంతవరకు చేరాయి అంటే ఎన్టీ రామారావు పేరు మీద హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీగా మార్చినప్పుడు కూడా ఏదో ఖండించాడే కానీ ఆ ఖండన కూడా సరిగా లేదన్న అభిమానం, లేకపోతే ఒక తీవ్ర విమర్శ అభిమానుల్లో ఉంది. అభిమానులనే కదా తెలుగుదేశం పార్టీ కేడర్లో కూడా ఉంది. అలాగే మరి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రికి చాలా మంది పెద్దవాళ్ళు వెళ్ళి పలకరించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ పరామర్శ చేయలేరు. అది కూడా విమర్శకి దారితీసింది. దాంతో ఒక అగాధం అనేది తెలుగుదేశం పార్టీతో ఏర్పడింది. అది వాస్తవం. ఎంత కాదనుకున్నా అవనుకున్నా ఇది మాత్రం వాళ్ళు పార్టీకి దూరంగానే ఉన్నారు. కానీ కుటుంబ రిలేషన్స్ అనేది ఒకటి ఉంటాయి కదా, అవి కూడా పెద్దగా ఉన్నట్టుగా అనిపించట్లా. ఎందుకంటే చాలా సందర్భాల్లో పెడమోహంగానే ఉంటున్నారు. రాను రాను ఈ అగాధం పెరిగి పెద్దదైంది. ఈ అగాధం ఇంకా ఎక్కడ పెరిగి పెద్దదైందంటే కూలీ సినిమా కూడా నేను చెప్పాను కదా ఆగస్టు 14న రిలీజ్ అవుతున్నప్పుడు లోకేష్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రజనీకాంత్కి శుభాకాంక్షలు చెప్పాడు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కూడా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. అతని సినిమా కూడా ఇప్పుడు వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. వార్ 2 కనుక వచ్చేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్కి ఏమో అది హిందీలో ఫస్ట్ సినిమా. అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. అలాగే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ సినిమాకి పోటీ ఇప్పుడు కూలీ ఉంది. కానీ తనకి ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు లోకేష్ ఒక విధంగా మంచి అచీవ్మెంట్ ఇది 20 సంవత్సరాలు చేసుకున్నాడు లేదు అన్న కంగ్రాచులేషన్ చెప్పకపోవడం వాళ్ళకి బాధ అనిపించింది. అలాగే ఇప్పుడు హిందీలో మంచి పాపులారిటీ ఉన్నటువంటి హీరో కూడా ఇక్కడ తెలుగులో చేస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాని ఎవరు ఎంకరేజ్ చేయట్లేదా, ఏదైనా విమర్శలకి గురి చేస్తున్నారంటే ఒక భావన ఏర్పడింది అన్నటువంటి ఒక ఆలోచన కూడా వస్తుంది ఎన్టీఆర్ అభిమానులకి.
ఎందుకంటే దేవర సినిమాకి వచ్చేప్పటికి నెగటివ్ ట్రోల్స్ జరిగాయి. ఈ నెగటివ్ ట్రోల్స్ జరిగినప్పుడు కూడా ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ కొంత జూరీ ఎన్టీఆర్లో కనిపించింది. ఆ ప్రీ ఈవెంట్ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు కూడా అతని మాటల్లో అభిమానులు అంట ఉన్నంత వరకు కూడా నన్ను ఎవరు ఆపలేరు అని చెప్పాడు. హృతిక్ రోషన్ ఈ సమావేశంలో పాల్గొన్నప్పుడు కూడా అదే ఇతనికి తెలుగులో మొట్టమొదటి సినిమా. హృతిక్ రోషన్ మంచి డాన్సర్ అని చెప్పి అన్నప్పుడు కూడా అతను మంచి అప్రిషియేషన్ చూపించాడు. హృతిక్ రోషన్ వరకు అతను బాగానే ఉన్నాడు. కాకపోతే అభిమానులు అల్లరి చేసినప్పుడు మాత్రం కొంచెం తనకున్నటువంటి బ్యాలెన్స్ తప్పాడేమో అని చెప్పి నాకు అనిపించింది. ఆ బ్యాలెన్స్ తప్పడానికి ఫ్రస్ట్రేషన్ కూడా కారణమా, వెనకాల ఏమైనా తెలియనటువంటి రాజకీయాలు వెంటబడుతున్నాయా, ఇవన్నీ కూడా ఒక $1 మిలియన్ ప్రశ్న. ఏదైనా సరే చాలా ఫంక్షన్స్లో నేను ఎన్టీ రామారావు మాట్లాడినప్పుడు చూశాను. అతను ఎప్పుడు కూడా తలపాటికి గురి కాలేదు. కాకపోతే వార్ 2 ప్రీ ఈవెంట్ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు మాత్రం అతని మాటల్లో ఏదో సంశయం, తలపాటు, తను ఎవరో తొక్కేస్తున్నారన్న ఫీలింగ్ కలిగించేట్టుగా మాట్లాడటం, అలాగే అభిమానులు కూడా నిరసన వ్యక్తం చేసినప్పుడు నేను మాట్లాడను మైక్ ఇచ్చేస్తానని చెప్పి అనటం, కొంత అతను ఎప్పుడు కూడా ఇది బ్యాలెన్స్ కోల్పోయినట్టుగా కూడా కనిపించలే. కాబట్టి ఒకటి ఏంటంటే 25 సంవత్సరాల పైనల్లో ఏ వ్యక్తి కూడా సక్సెస్ బాట రావాలంటే టాలెంట్ లేకుండా జరగదు. జూరీ ఎన్టీఆర్కి ఖచ్చితంగా టాలెంట్ ఉండి మంచి ప్రతిభ ఉండబట్టే ఇన్ని సంవత్సరాలు ఈ సినిమా రంగంలోకి వెళ్ళగలిగాడు. 25 సంవత్సరాలు సుదీర్ఘకాలం అతను మంచి విజయాలతో స్ట్రైక్ రేట్ కనుక చూసుకుంటే 80% పైగా స్ట్రైక్ రేట్తో విజయాలు సాధించాడు. అలాగే అతని సినిమాలు దేవరా కనుక చూసుకుంటే పాన్ ఇండియా స్టార్గా అవతరించాడు. మరి వార్ 2 కనుక చూసుకుంటే ఈరోజు వరల్డ్ వైడ్గా కూడా ఈరోజు ఒక పోటీని ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఏది కూలీ సినిమాకి. కూలీ సినిమా అంటే ఆటలు మాటలు ఆషామాషి వ్యవహారం కాదు. అక్కడ రజనీకాంత్ ఉన్నాడు. అలాంటి రజనీకాంత్తో పోటీ పడే స్థాయికి ఈరోజు మరి జూరీ ఎన్టీఆర్ కూడా ఎదిగాడంటే అతని ప్రతిభను మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అలాగే ఎంతోమంది దర్శకుల దగ్గర పనిచేశాడు. దర్శకులు చేసినట్టుగా చెప్పినట్టుగా చేస్తారని ఒక మాట కూడా ఉంది. కాకపోతే రాబోయే కాలంలో కూడా ఇతను ఏమైనా రాజకీయాల్లోకి ప్రవేశిస్తాడా అన్న అనుమానం కూడా చాలా పార్టీల్లో ఉంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ కూడా ఒకనొక టైంలో జూరీ ఎన్టీఆర్ని ఆహ్వానిస్తే నేను ప్రజెంట్ సినిమాలు చేయాలని అమిత్ షానే చెప్పాడు తను. అలాగని రాబోయే కాలంలో కూడా తెలంగాణ నుంచి ఇతను ఏ పార్టీలోకి వెళ్ళడం నమ్మకం కూడా లేదు. ఖచ్చితంగా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఏది ఏమైనా సరే ఈ 25 సంవత్సరాల పైనల్లో అతను ఎన్నో చూశాడు. ఆటుపోటు చూశాడు, ఒడిదుడుకులు చూశాడు, కష్టాలు చూశాడు, సుఖాలు చూశాడు, విజయాల్ని చూశాడు, అపజయాల్ని చూశాడు. విజయాలు చూసినప్పుడు పొగిడిన వాళ్ళని చూశాడు, అపజయాల్ని ఉన్నప్పుడు కొంగదీసిన వాళ్ళని చూశాడు. ఇలాంటి తరుణంలో మెయిన్ అతనికి ఏంటంటే కళ్యాణ్ రామ్ కూడా ఈ మధ్య వాళ్ళిద్దరు కలిసి నడుస్తున్నారు. కానీ ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులతో మాత్రం మనకి అంత రిలేషన్ ఉన్నట్టుగా కూడా కనిపించలేదు. మొట్టమొదటి మనకు కనిపించింది. ఎందుకంటే 2009కి ముందు కనుక చూసుకుంటే అనేక పెళ్ళిళ్ళకి వాటికి అతను అటెండ్ అయ్యేవాడు. మంచి రిలేషనే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు వాళ్ళ మేనకోడలు కూతుర్నే పెళ్లి చేసుకున్నారు కూడా. అప్పుడు కూడా రిలేషన్ బాగా కుదిరింది అని కూడా అనుకున్నారు. కానీ అనుకోకుండా గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ రావటం ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు కొంచెం పెడమోహంగానే ఉంటున్నట్టుగా కూడా అనిపిస్తుంది. కాబట్టి అతని మాటలు కానీ లేకపోతే చేష్టలు కానీ కనుక చూసుకుంటే కొంత జూరీ ఎన్టీఆర్ కూడా తన వ్యక్తిత్వాన్ని కొంత మార్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే కుటుంబ బంధాలని కనుక ఆయన తక్కువ చేసి ఎప్పుడు చూసుకోకూడదు. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ కనుక ఎంకరేజ్ చేయకపోతే ఆయన సినిమాలోకి ఎంటర్ అయ్యేవాడు కాదు కదా. అయితే హరికృష్ణ ఆ రోజు రామోజీరావు గారిని అడగబట్టే కదా ఆయన సినిమా తీయడానికి ముందుకు వచ్చాడు. అలాగే చాలామంది ఈరోజు రాఘవేంద్రరావు లాంటి వాళ్ళు ఆ రోజు మరి ఆయనతో కలిసి స్టూడెంట్ టెంపర్మెంట్ తీయబట్టే కదా ఆ సినిమా ముందుకు రావడంతో పైకి వచ్చాడు. ఇలాగే చాలామంది ఆ రోజు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీతో సన్నిహిత సంబంధాలు కలిగిన వాళ్ళు ప్రొడ్యూసర్స్గా రాబట్టే జూరీ ఎన్టీఆర్ కూడా సపోర్ట్ వచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా అతనికి ప్రాధాన్యత ఇచ్చారు. 2009 ఎలక్షన్స్లో ప్రచారంలో కూడా చాలా హై ప్రయారిటీ ఇచ్చారు. కానీ అతను సినిమాలనే ముఖ్యం అనుకున్నాడు, రాజకీయాలు ఇప్పుడు వద్దనుకున్నాడు అనుకున్నాడేమో, అందుకని దూరం జరిగాడు. ఈ దూరం జరిగినప్పుడు ఏంటంటే ఈ కుటుంబ బంధాలు కొంతవరకు ఏంటంటే మనిషికి తోడ్పాటునిస్తాయి. ఏ మనిషి కూడా ఒంటరిగా జీవించలేడు. కుటుంబ సపోర్ట్ కూడా చాలా అవసరం. కుటుంబ సపోర్ట్తోనే పైకి ఎదిగిన వాళ్ళు ఉన్నారు, ఆ విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. వ్యక్తిగత విజయంలో కుటుంబ విజయం కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఆ దిశగా జూరీ ఎన్టీఆర్ రాబోయే కాలంలో సంబంధ బాంధవ్యాన్ని పటిష్టం చేసుకుంటే మంచిది. టాలెంట్తో పాటు అదృష్టం ఉండాలి.
అదృష్టంతో పాటు కుటుంబ సభ్యుల మరి వాళ్ళ సహకారం కూడా అవసరం. ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుటుంబం కానీ కష్టాల్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కొంత దూరంగా ఉన్నాడు అనే భావన మాత్రం తెలుగుదేశం పార్టీ కేడర్లో ఉన్న విషయం కూడా వాస్తవమే. కాబట్టి వాటిని దూరం చేసుకుని దగ్గరికి కనుక వెళ్ళినట్టయితే సినిమాను పక్కన పెట్టేద్దాం, వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకున్నవాడు అవుతాడేమో జూనియర్ ఎన్టీఆర్. ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. అలాగే ప్రతి విషయాన్ని మీకు కూలంకషంగా అనాలిసిస్ చేసి మీ ముందు ఉంచుతున్నాను. మీకు కనుక కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కామెంట్స్లో హైప్ అని చెప్పొస్తుంది. మీరు పాయింట్స్ కనుక ఇచ్చినట్టయితే ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎల్లప్పుడూ మీ సపోర్ట్ కోరుకునేటువంటి మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యమర్ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.